బీఆర్ఎస్ అభ్యర్థి ఎలక్షన్ కోసమే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది మంత్రులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆమె వాళ్ళ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? అయితే కాంగ్రెస్ల పరిస్థితి, మంత్రుల పరిస్థితి ఎట్లున్నదంటే, ఒక భర్త చనిపోయి బాధల కన్నీళ్లు పెట్టి ఆమె ఏడుస్తుంటే వాళ్ళు సెంటిమెంట్ల లెక్కలు తీసుకుపోతారు. విషయం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరికీ సావు అనేది ఖాయం. ఒక ఎమ్మెల్యే గారు చనిపోయిర్రు. ఆమె ఆ బాధ వచ్చేసి జూబ్లీ హిల్స్ ప్రజలు అంటే వాళ్ళ కుటుంబం ముంగట నా హస్బెండ్ వచ్చేసి చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటే, వాళ్ళు దానికి ఏదో రకంగా తీసుకెళ్ళి దానికి లూజ్ కామెంట్ చేస్తే అది బాగుండదు. అందరికీ సావడం అనేది అందరికీ ఖాయం. ఈ పరిస్థితి ఈరోజు ఈ మేడం మీద ఎట్లా వచ్చిందో ఆ పరిస్థితి రేపటికి మీ మీద రావచ్చు. అట్లా ఎవరి మీద కామెంట్ చేయడం బాగుండదు. అది 100% అది రాంగ్. అది ఇంకోటి ఒక చిన్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఒక పాట ఉంది, గుండాయిజం గుండెల్లో ఒడుకు పుట్టిస్తా అని. ఈరోజు నిన్న ఈ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనేటోడు బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ లీడర్ల మీద ఒక కామెంట్ చేసిండు. నేనేమంటున్నా నవీన్ యాదవ్ గారికి, బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ, ఉద్యమకారులం. కేసీఆర్ అంటే చిన్నోడు కాదు, ఫైటర్. కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్ సైనికులు భయపడటం గాము. ఈ బెదిరింపులకు, ఈ రౌడీయిజం బెదిరింపులకు మేము భయపడటం గాము. లాఠీలు, తూటాలు, దెబ్బలు తిని అన్ని చేసి ఈరోజు తెలంగాణ తెచ్చినాము. ఈరోజు తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎం అయినంటే దానికి కారణమే కేసీఆర్. ఈరోజు ఈ నవీన్ యాదవ్ ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ అభ్యర్థి అవుతున్నాడు అంటే దానికి కారణమే కేసీఆర్. నువ్వు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఏ లెక్కలో తీసుకెళ్తున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఇది ఈ పద్ధతి కాదు. 100% కాంటెస్ట్ చేస్తున్నావు, కరెక్ట్ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈరోజు మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజల దగ్గర వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేద్దామని వెళ్తే వాళ్ళు వచ్చేసి మా మైండ్ ప్రిపేర్ చేస్తుర్రు. వాళ్ళే మాకు రివర్స్ చెప్తుర్రు. సార్, మేము కేసీఆర్ గారు కోటేస్తాము. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించురు. ఏ విధంగా పరిపాలించురు మాకు తెలుసు. ఈరోజు ఏ విధంగా మేము బాధలు పడుతున్నాం మాకు తెలుసు. సార్, మేము 100% సార్ కేసీఆర్ గారికి ఓటేస్తాం. ఇంకోటి, ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది సార్? మాగంటి గోపీనాథ్ గారి భార్య క్యాండిడేట్ కాదు సార్, మేమే క్యాండిడేట్లము. మేము ఆమె కోసం ఓటేయం సార్, మా గురించి ఓటేసుకుంటామని నేను చెప్తుర్రు. ఈ లెక్కల రెస్పాన్స్ ఉంది ప్రజల్లా. అంటే విషయం ఏంటంటే, ఈరోజు ఈ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చాలా ఘోరంగా, చాలా బాధ పెడుతుంది ప్రజలకు. మీకు అందరికీ తెలుసు, హైడ్రా అని తెలుసు, స్కీమ్లన్నీ తెలుసు, ఏ స్కీమ్ ఏ విధంగా వెళ్తుంది అని ప్రతి ప్రజలకు తెలుసు. ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అవుతున్నది, రేపు ఇంకా ఎలక్షన్స్ కాబోతున్నాయి. రియల్ చెప్తున్నా బ్రదర్, ఊర్లలో పరిస్థితి ఎట్లున్నదంటే, కాంగ్రెస్ అని పేరు చెప్తే డోర్లు పెట్టుకుంటుర్రు, ఆడోళ్ళు చెప్పులు చూపిస్తుర్రు. మీరు చూడలేరా హైడ్రా విషయంలో? ఈ చరిత్రలో నాకు తెలిసిన మాత్రం చరిత్రలో ఏ సీఎంకి ఇన్ని ఘోరంగా తిట్టలేరు. ఈ సీఎంకి తిడుతుర్రు. ఎందుకు? దానికి కారణం ఏంది? ప్రజలకు అన్ని తెలుసు. ప్రజలు డిసైడ్ అయిపోయారు బ్రదర్. సారే కావాలంటుర్రు ప్రజలు, కారే రావాలంటుర్రు ప్రజలు. మీరు మర్చిపోవాలి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాదు, ఇంకా 2 years లో తెలంగాణ ఎలక్షన్ కూడా మర్చిపోవాలి మీరు. కేవలం కాంటెస్ట్ క్యాండిడేట్లు అవుతారు మీరు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయి, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతున్నది, మా గెలుపు ఖాయం అయిపోతుంది అని చెప్పేసి కూడా అలా అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒకసారి అన్నాడు, కేసీఆర్ని గుండెల మీద రాసుకో, ఇంకా 10 సంవత్సరాలు కూడా నేనే ఇక్కడ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే, అదే బిల్లీకి హిందీలో ఒక కహావత్ ఉంది, బిల్లీకి ఖాబ్ చిచ్చడే అని హిందీలో కహావత్ ఉంది. అది ఆ లెక్కలా ఖాళీ కేవలం ఆయన కలగనాలి అంతే. ప్రజలు 100% డిసైడ్ ఉన్నారు. సారే కావాలంటారు, కారే రావాలంటారు. రేవంత్ రెడ్డి గారు, మీ పని అయిపోయింది, మీరు ఇంట్లో కూర్చోండి. 100% ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ రిజల్ట్ ప్రజలు మీకు చూపిస్తారు. మీరు వచ్చే ఎన్నికలు మర్చిపోవాలి, ఈ ఎలక్షన్లనే మీకు అర్థమైపోతుంది.
ఈ ఎలక్షన్లోనే 100% మీకు అర్థమైపోతుంది. మరి ఇక్కడ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓఎస్ అసోద్దీన్ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా ముస్లిం ఓట్ల పైన? అయితే విషయం ఏంటంటే బ్రదర్, ఇందులో రెండు చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు రేవంత్ రెడ్డి అనేటోడు ఆర్ఎస్ఎస్ కా టిల్లు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి అనేటోడు ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీం అన్నాడు. అంటే వాళ్ళిద్దరే చెప్పుకున్నారు. ప్రజలు అంతా చూస్తుర్రు. ఎంఐఎం ప్రభావం ఇక్కడ ఏం ఉండదు. ఇది ఎంఐఎం ఎలక్షన్ కాదు. ఎంఐఎం క్యాండిడేట్ లేడు. ఎంఐఎం ప్రభావం ఏం ఉండదు. ఇంకోటి విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు అనుకోవచ్చు ఎంఐఎం ప్రభావం చాలా ఉంటుందని. ముస్లిం మైనారిటీస్లో విఘ్నులు ఉన్నారు చాలా మంది. దే ఆర్ ఎడ్యుకేటెడ్స్. అంత అంటే మీ లో కేటగిరీ నుంచి పై కేటగిరీ వరకు 100% తెలుసు. చాలా అందరికీ తెలుసు ఎంఐఎం నడిచే బండి ఎక్కేది. అంటే నడిచే బస్సు ఎక్కేది ఎంఐఎం అంతే. మా 10 సంవత్సరాలు మా ఎంబడి ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం కాంగ్రెస్ వాళ్ళు ఎంబడి ఉన్నారు అంతే. దానికన్నా మించి అదే వాళ్ళ ప్రభావం. దానికన్నా మించి వాళ్ళ ప్రభావం ఏముండదు. ఇది ఫ్యాక్ట్. చెప్పండి అన్న, చివరిగా మీ క్యాండిడేట్ ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు మరి ఇక్కడ? నేనేమంటా ఆ విషయం ఏంటంటే అన్న, 100 to 100% మా గెలుపు ఇక్కడ ఖాయం. మెజారిటీ అనేది ప్రజలు ఎట్లా రెస్పాన్స్ ఇస్తారంటే, మెజారిటీ మేము డిసైడ్ చేస్తాము ఎంత మెజారిటీ ఇవ్వాలో. అది 11 రోజు ఓట్లు వేసి నవంబర్ 14th రోజు మెజారిటీ మేము 100% కేసీఆర్ గారికి పువ్వుల్లో పెట్టి మెజారిటీ గిఫ్ట్గా ఇస్తామంటారు ప్రజలు. కేసీఆర్ గారు ఉంటే చంటి పిల్లతో కూడా పోయి పొలం కాడ మోటార్ ఆన్ చేసుకుంటే కరెంటు 24 hours కరెంట్ ఉంటుంది. అది పారుతుంది. అది పారింది 5 గంటలకు 4 గంటలకు పారింది, పొలం పారింది మొత్తం అని పోయి మోటార్ బంద్ చేసుకోవాలని ఉండేది. ఇప్పుడు భయం అవుతుంది, మోటార్ కాలుతుందా, కరెంట్ ఎప్పుడు పోతుందో. యూరియా బత్త కావాలంటే మొన్న పాస్బుక్ల కంచి ఇప్పేసుకున్నారు. పాస్బుక్ల కంచి ఒక యూరియా బత్త మండల ఆఫీసులో ముంగడ నిలబడితే యూరియా బత్త దొరకలేదు. పల్లెటూరులో పంటు ఫ్రీ బస్ దేని పెట్టావు? మహిళలకు 2500 ఇచ్చినావా? గ్యాస్ చేసినావా? ఫ్రీ కరెంట్ చేసినావా? స్టూడెంట్కు ఒకరికి 10th స్టూడెంట్కు 12,000 10,000 11,000 ఇస్తాను ఇచ్చినావా? బీటెక్ స్టూడెంట్కు 14,000 ఇస్తాను ఇచ్చేసినావా? ఇప్పుడు వాళ్ళందరూ పని లేక పంటలు లేక వచ్చి అందరు సిటీలో పడే. ఇక్కడ సిటీలో మన పల్లెటూరులో 2,000 3,000 రెంట్ కట్టుకోవడానికే బాగా ఇబ్బంది. ఈడొచ్చి 15,000 16,000 కట్టుకొని ముగ్గురున్నా గదే 15,000, నలుగురున్నా గదే 15,000. కేసీఆర్ అన్నప్పుడు ఒక ఏ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆల్ టోటల్ మీద అబ్బా ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చే తెలియదు. టైం టు టైం పనిచేసి టైం టు టైం ఉన్నారు. ఏళ్ళ ఎక్కడ పోయినా టేబుల్ కింద చేయి పెట్టింది, పని నడతలేదు. ఏడా ప్రజాప్రభుత్వం ఎక్కడుంది? అసలు ప్రజాప్రభుత్వం అనేది లేనే లేదు. లంచం లేకుండా పని లేనే లేదు. పైసలు జేబులో నువ్వు పైసలు లేకుండా పోతే నువ్వు ఏదైనా సర్టిఫికేట్ పెట్టుకొని పోతే ఆడ నిలబడాలి అంతే తప్ప. కానీ 2 yearsలో 20 సంవత్సరాలు అనిపిస్తుంది. ఒకప్పుడు పిల్లలకు ఇది నివాస సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీసులో పోతే ఇవాళ అప్లై చేస్తే సాయంత్రం వరకు వచ్చేది. లేకుంటే మళ్ళీ తెల్లారి ఆడ ఎంపీడీ ఆఫీసులో పడి ఉండేది. అటువంటిది ఇప్పుడు పైసలు ఇస్తేనే అవి బుట్టలు వేసిపో కదా. మనం బుట్టలు వేసిపోయినాం సార్, మేము నిన్న అప్లై చేసినాం సార్, మీ సేవలు అప్లై చేసి వీడియో ఇచ్చేసినాం సార్ అంటే అవి ఏమో చూడాలి. మరి చూడాలి, రేపు రాపో మాపు రాపో. హెల్త్ డిపార్ట్మెంట్ పోయినా, పోలీస్ దాంట్లో పోయినా, దేంట్లో పోయినా ఇప్పుడు నాకు ఏ పథకం రాలేదు, ఏ పథకం లేదు. ఒక్కటి మా భార్య మాత్రం ఒక బస్సులో పోతాం, అది విలేజ్కి పోతే అంతే, అదే తప్ప గదొక్క పథకమే. అమ్మున మా భార్య నేను తిడతా కూడా పోయింది. అది నా పథకం, అది నా పథకం. ఇక్కడ ఎలక్షన్ బాగుంది. ఇక్కడ ఎంత మంది పోటీ చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ ఏది గెలవది. అంటే ఇక్కడ నిరుద్యోగులు పోటీ చేశారు. మరి ఎవరు పోటీ చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్. ఎందుకు? చాలా మంచి పని చేశాడు మరి కేసీఆర్ గారు. ఇదివరకు చాలా బాగా పని చేశారు. మాకు 10 ఏళ్ళు చేసినప్పుడు బాగా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమీ లేదు, అన్ని ఇదైపోయినాయి. అంతా ఊర్లో అంతా బాగా తిట్టుకుంటున్నారు. అంతా అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసిన ఏమీ చేయాలి, అన్ని అబద్ధాలు గ్యారెంటీలు. అవి ఏది కూడా ఒకటి కూడా చక్కగా చేయలేరు.
అంటే మహాలక్ష్మి పథకం ఇచ్చాము, ఉచిత కరెంట్ ఇచ్చాము, ఏ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాము. ఏమి ఇయ్యలేరు ఎవరు, అన్ని ఉట్టి మాటలే. వాళ్ళు శంకుస్థాపన చేస్తారు వెళ్ళిపోతారు, పని జరుగుతుందో ఏం లేదు అంతే. ఉమ్. వాళ్ళు చూడడానికి ఏంటంటే ఆ రోజు వస్తున్నారు, శంకుస్థాపన చేసాం, అన్ని కోట్ల బిల్లు, ఇల్లు కోట్ల అయింది, అది అని చెప్పుకోవడం ఉంది కానీ చేసింది ఏమీ లేదు. 2 ఏళ్లలో 2 ఏళ్ళు ఏమీ లేదు. జూబ్లీస్ కూడా నవీన్ యాదవ్ అంటున్నాడు 200 కోట్ల బడ్జెట్ కేటాయించారు అభివృద్ధి గురించి. మాగాటి ఉన్నప్పుడు ఏం చేసిండు అని చెప్పి. మాగంటి గారు చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా చేశారు. మాకు ముస్లిమ్స్ కు చాలా పెళ్లిలకు బాగా కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, చాలా అన్ని చేశారు. ఆయన చేస్తే చాలా ఉన్నాయి, షాదీ ముబారక్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఈయన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక్కటి కూడా షాదీ ముబారక్ రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఏమీ రాలేదు. ఉమ్. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చాలా చేశారు అన్ని. ఉమ్. ఇప్పుడు ఏం చేసింది అయితే ఏం లేదు. ఉమ్. అంటే జూబ్లీస్ లో గెలవడం ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ 100% 1000% గెలుస్తుంది. 100% కాదు, బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు. ఉమ్. ఖాళీ వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. పెడతారండి. ప్రతి ఒక్క పార్టీ మన ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. మరి బీజేపీ పరిస్థితి ఏంది? బీజేపీ ఇక్కడ ఏం లేదు సార్, ఏదంటే సెంట్రల్ ఉంటుంది, స్టేట్ లో ఏముండదు. ఉమ్. స్టేట్ లో ఇక్కడ ఏం అంత ఏం పెద్ద ఏం ఉండదు బీజేపీ. మరి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు? ఏం గెలుస్తాం అంతే, ఇక ఎన్ని వేలు అనేది తర్వాత చూద్దాం అది ఎంత వస్తుంది అనేది. ఉమ్. మరి ప్రజలైతే మీ వైపు ఉన్నారా? మా వైపు మరి ఉన్నారు. మీరు బాకీ కార్డుని తీసుకొని పోయి ఇస్తున్నారట. మరి అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి జనాలు మాకు స్పందన ఇస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కు ఏదో ఏదో చేస్తామని చెప్పారు, ఏం చేయట్లేదు. ఇప్పుడు చేపిస్తున్నారు, అంత తెలిసిపోతుంది అందరికి. ఉమ్. బాకీ కార్డు బాకీ కార్డు కూడా చూపిస్తున్నాం, వాళ్ళు చేయలేదంటే మేము చూపిస్తున్నాం అంతే. అది ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.